లోకేష్ ఎందుకు రెడ్ బుక్ రాజ్యాంగం పట్టుకున్నావయ్యా నువ్వు అని అంటే ఆయన ఏమంటా అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడిచినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పాడు. అంటే ఇక్కడ అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ మనకిచ్చే రాజ్యాంగాలు ఏంటంటే డిజిటల్ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం, లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగం. అంటే వీళ్ళ రాజ్యాంగాలు మన మీద రుద్దుతున్నారు, అసలు రాజ్యాంగాన్ని వదిలేశారు. అసలు రాజ్యాంగం ఏం చెప్తుందంటే అందరూ సమానమే, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ సమానమే అని భారత రాజ్యాంగం చెప్తుంది. ఈ భారత రాజ్యాంగం 1950లో వచ్చింది. 1950 భారత రాజ్యాంగం రాకముందు మనం అందరం సమానులం కాదు. మనం అంతా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు రకరకాల కులాలుగా, మతాలుగా విడగొట్టబడి ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అనేటువంటి సమాజాన్ని ఈ భారత ధర్మం, సోకాల్ సనాతన ధర్మం మనకిచ్చింది. అంటే పుట్టుకతో ఎవరు సమానులు కాదు, పుట్టుకతోనే మీరంతా కొందరు ఎక్కువ కొందరు తక్కువ. ఈ విషయంలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ టైంలోనే పోరాటం మొదలుపెట్టాడు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో 1931లోనే చెప్పాడు ఆయన, అందరూ సమానంగానే చూడాలి, అందరూ సమానంగా ఉన్నప్పుడే ఆ దేశం నిజమైన దేశం అనిపించుకుంటుంది, లేకపోతే దేశం కాదు అది. ఒక కుల పెత్తందారీ వ్యవస్థ, ఒక భూస్వామ్య వ్యవస్థ, ఒక ఫూడల్ వ్యవస్థ అనిపించుకుంటుంది. అందుకని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో అందరికీ ఓటు హక్కు ఉండాలని చెప్పాడు. ఎస్సీలకి, బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే వెనకబడిన ఎస్సీలు, బీసీలు ముందుకెళ్ళినటువంటి పెత్తందారీ కులాల జనాలతో సమానం చేయాలా అని చెప్పాడు. బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకున్నారు, అప్పటి కాంగ్రెస్ ఒప్పుకోలా. ఏదేమైనప్పటికీ భారతదేశ స్వాతంత్రం వచ్చినాక ఆ రాజ్యాంగాన్ని రాసుకున్నాక ఆ రాజ్యాంగంలో అందరూ సమానమే అని అందరికీ ఓటు హక్కునిచ్చింది భారత రాజ్యాంగం. మనకైతే ఓటు హక్కు ఇచ్చారు కానీ మనకి పదవీ హక్కులు లేకుండా చేస్తున్నారు. మనం ఎమ్మెల్యేలు కావటానికి లేదు, మన ఎంపీలు కావటానికి లేదు, మనం చీఫ్ మినిస్టర్లు కావటానికి లేదు, మన ముఖ్యమంత్రులు కావటానికి లేదు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు. అదే కాకుండా ఈ రోజున రాజ్యాంగంలో అందరూ సమానులు అని చెప్పడానికి సోషలిజం అనే పదాన్ని ఏదైతే ఉందో అది తీసేయాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇది ఇప్పుడే కాదు, 25 సంవత్సరాల క్రితం ఇదే ప్రయత్నాన్ని వాజ్పేయి ప్రభుత్వం చేసింది. కాన్స్టిట్యూషన్ రివ్యూ కమిటీ వేస్తామని చెప్పింది. అప్పుడు మాన్యువర్ కాన్షీరామ్ ఆయన వర్ధంతి రోజున మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఆయన దాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు. దేశ వ్యాప్తంగా విప్లవాన్ని తీసుకొస్తానని చెప్పాడు. దానికి భయపడి ఆనాటి బీజేపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మన దురదృష్టం ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి ఈ రాజ్యాంగం మనం కొలిచే దేవుళ్ళు రాసిన పుస్తకాల కన్నా గొప్పదని మనకు తెలియపోవటం మన దురదృష్టం. రామాయణం కన్నా, భారతం కన్నా, బైబిల్ కన్నా, ఖురాన్ కన్నా గొప్పది భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగంలో మనం అందరూ సమానులే, అందరూ దేవుని బిడ్డలే. కాబట్టి ఈ రోజున ఏదైతే కాన్షీరామ్ ఆయన ఏవైతే ఆ రోజున హెచ్చరించాడో అదే మాదిరిగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీలో ఈ రోజున ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. వివిధ జిల్లాలలో ఈ రోజున పార్టీ కార్యాలయాల్ని తెరిచాం. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ప్రతి జిల్లాలో ప్రతి నెల 1000 మందితో బహిరంగమైనటువంటి ధర్నాలు చేయడానికి నిర్ణయం తీసుకుంటున్నాం. నెక్స్ట్ 12 నెలల్లో అన్ని జిల్లాల్లో కూడా ఈ రాజ్యాంగ పరిరక్షణ ధర్నాలు నిర్వహిస్తాం. సోషలిజం కనుక పోయినట్టయితే, అంటే ప్రైవేట్ చేయటమే వీళ్ళ ఉద్దేశం, రాష్ట్ర సంపదని ప్రైవేటైజ్ చేయటం. దానికి ఎగ్జాంపుల్ విశాఖ స్టీల్ ప్లాంట్. రేపు సోషలిజం కనుక పదాన్ని తీశారంటే దర్జాగా విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేయచ్చు. ఇప్పటికే కృష్ణపట్నం పోర్టు నమ్మారు, మరి గంగవరం పోర్టు నమ్మారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని కేవలం 30,000 కోట్ల రూపాయల అప్పు ఉందని అమ్మటానికి చూస్తున్నారు. దాని విలువ 5 లక్షల కోట్లు. సుబ్బరామిరెడ్డి అనే పారిశ్రామికవేత్త 8,000 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నాడు. తీసుకుంటే
ఈ మధ్యనే ఆయన అప్పుని 5,400 కోట్ల రూపాయలని రద్దు చేసింది భారతదేశ ప్రభుత్వం. అంటే ఒక పారిశ్రామికవేత్త తీసుకున్న అప్పు 5,000 కోట్లు నువ్వు రద్దు చేస్తావు, కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద లక్షల మంది ఆధారపడుతున్న స్టీల్ ప్లాంట్లు మరి అప్పుని రద్దు చేయలేవా? అంటే ఎందుకు అది? ఈ 30,000 కోట్లు రద్దు చేయడానికి ఏమి ఇబ్బంది? ఇప్పటికే 1,50,000 కోట్ల రూపాయలు రద్దు చేసింది భారతదేశ ప్రభుత్వం అప్పుల్ని వివిధ ఏజెన్సీస్కి, వివిధ వ్యాపారవేత్తలకి. అందుకనే సోషలిజం కనుక తీసేస్తే రేపొద్దున ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేస్తున్నారు. ప్రజలు ఒక్కొక్క దానికి 56 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, మన భూమి ఉంది. అంటే 500 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారు. 10 కాలేజీల్లో 5 కాలేజీలు పూర్తిగా నిర్మాణ దశ దాటిపోయింది, పూర్తయినాయి, అయినా కానివ్వండి ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఒక్కొక్క కాలేజీలో 200 ఉద్యోగాలు ఉంటాయి. అంటే 2,000 ఉద్యోగాల్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఆ ఉద్యోగాలు ఇవ్వరు. ఈ ప్రైవేటు వ్యక్తులు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే ఇస్తారు. ఇప్పుడు ఎవరైనా కానీ ఏ ప్రైవేటు వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఏ కులాల వాళ్ళు నాకు చెప్పండి. బీసీలు ఉన్నారా పారిశ్రామికవేత్తలు? ఎస్సీలు ఉన్నారా పారిశ్రామికవేత్తలు? ఎస్టీలు ఉన్నారా పారిశ్రామికవేత్తలు? ముస్లింలు ఉన్నారా పారిశ్రామికవేత్తలు? 2 కులాలు, ఆ కులాలకు చెందిన వాళ్ళే పారిశ్రామికవేత్తలు. అంటే వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చుకుంటారు, ఆ 2,000 ఉద్యోగాలు. ఎన్నో రకాలైనటువంటి అన్యాయానికి తెరదీసే ప్రక్రియే కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి సోషలిజం అనే పదాన్ని తీసివేయటం. అంటే క్యాపిటలిజానికి రాచబాటలు వేయటమే ఈ ప్రభుత్వాల యొక్క లక్ష్యం. ఈ ప్రభుత్వాలు మనవి కావు, ప్రైవేట్ వ్యక్తుల కోసమే పనిచేస్తున్నాయి, వ్యాపారస్తుల కోసమే పనిచేస్తున్నాయి. అది ప్రజలందరూ గమనించాలా. అలాగే సెక్యులరిజం, ఇప్పుడు ఏం ప్రాబ్లం వచ్చిందని సెక్యులరిజం అనే పదాన్ని తీయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరైతే సమస్యలు సృష్టిస్తున్నారో, ఎవరైతే ప్రజల మధ్య మతాల పేరిట విభేదాల్ని సృష్టించి మరి ఈరోజు చూసాం అత్యున్నత న్యాయస్థానంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయ్ గారి మీద షూ విసిరినటువంటి సనాతన ధర్మ ఆచారాన్ని పాటించేటువంటి కిషోర్ యొక్క కార్యక్రమం చూసాం. అంటే ఏం చేస్తారు మీరు? ఒక సిజేఐ మీదనే చెప్పు విసిరే సంస్కృత భారతదేశ సంస్కృతి. దాన్న ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టేది? ఏం చేస్తున్నారు ఈ పాలకులు? ఇక్కడ చీఫ్ మినిస్టర్ కానీ, ఇక్కడ డిప్యూటీ సీఎం కానీ ఇటువంటి ధోరణులను అరికట్టడానికి ఏం చేస్తున్నారు? జగన్ ఏం చేస్తున్నాడో ప్రతిపక్ష నాయకుడిగా ఆస్తులు పంచుకోవడానికి, వాళ్ళకి ఉన్నటువంటి దేశ రాష్ట్ర సంపదను పంచుకోవటంలో ఉన్నటువంటి తొందర, మరి కోపం, కక్ష ఇంకో దాని మీద లేదు. సెక్యులరిజం అనే పదాన్ని కనుక తీసినట్టయితే ఈ పాలకులు ఏం చెప్తే అదే చేయాల్సి వస్తుంది. ప్రజలు నువ్వు ఏ రంగు బట్టలు వేసుకోమంటే ఆ రంగు బట్టలు వేసుకోవాలా, ఏం తినమంటే అదే తినాలా. ఇక్కడ కావాల్సింది యూనిఫార్మిటీ కాదు, యూనిటీ. ఇక్కడ కావాల్సింది అందరూ ఒకటే చేయటం కాదు, అందరూ కలిసి ఉండటం. సెక్యులరిజం అనే పదం అందరూ కలిసి ఉండటానికి పనికొచ్చే పదం. సెక్యులరిజం తీస్తే మేము ఏం చెప్తే మీరు అదే చేయాలనే ధోరణిలో పాలక కులాలు తయారవుతాయి. కాబట్టి ఈ రోజున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలు దీన్ని గమనించాలా. గమనించి ఈ సెక్యులరిజం పదాన్ని తొలగించే ప్రయత్నాల్ని, అటు ఎన్డీఏ ప్రయత్నాల్ని మనం ఖచ్చితంగా తిప్పికొట్టాలా. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ అందుకనే అన్ని వర్గాలని తోడ్పాటు చేసుకుని ఈ రోజున రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమాన్ని చేపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. భారత రాజ్యాంగాన్ని మార్చడం అంటే బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మద్దతు లేకుండా, జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు లేకుండా రాజ్యాంగాన్ని మార్చడానికి వీలు పడదు. ఈ రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా ఏమని అడుగుతున్నారంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీని, టీడీపీని అడుగుతున్నాం, ఈ భారత రాజ్యాంగాన్ని మారిస్తే మీదే బాధ్యత అని చెప్తున్నాం. మీ మద్దతుతోటే ఈ రోజున మోడీ ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని అక్కడ మార్చారంటే మీరు బాధ్యత వహించాలి. ఈ రాజ్యాంగాన్ని మార్చినటువంటి మిమ్మల్ని రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా గద్దె దింపుతారన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా ఈ 2 పార్టీలు, ఈ వైసీపీ, టీడీపీ 2 పార్టీలు కూడా మోడీకి మద్దతు ఇచ్చేటువంటి ఈ 2 పార్టీలని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ హెచ్చరిస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం.